కోనసీమ జిల్లాకు వరదొస్తే ఇళ్లను ఊళ్లను ముంచేస్తుంది. గోదావరి ఉగ్రరూపం దాలిస్తే వేలాది కుటుంబాలు విలవిల్లాడిపోతాయి. విలువైన భూములు నది గర్భంలో కలిసిపోతుంటాయి. లంక గ్రామాల్లో 2 నెలల పాటు వరద విధ్వంసం క్రియేట్ చేస్తోంది. మరి ఈ వరదకు అడ్డుకట్ట వేసే ఛాన్స్ లేదా? కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు వర్షాలకు వణికిపోతున్నాయి. ప్రతి ఏటా ఎగువ నుంచి వచ్చే వరదకు జనం రోజుల తరబడి నీళ్లలోనే ఉండాల్సి వస్తోంది. జిల్లాలోని 12 మండలాల్లో దాదాపు 100కు పైగానే లంక గ్రామాలు ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉంటారు. ఎటు నుంచి వరద వస్తుందోనని ఆందోళన చెందుతూ ఉంటారు. ఇళ్లల్లో సామాన్లు, పంట పొలాలు పూర్తిగా నాశనమైపోతాయి. అర్ధరాత్రి అని కూడా చూడకుండా ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే 1970 ప్రాంతంలో లంక గ్రామాలపై వరద ప్రభావం పూర్తిగా పడకుండా రక్షణ గోడ నిర్మించారు. తర్వాత అది ధ్వంసమైపోవడంతో పరిస్థితి మళ్లీ మామూలుగానే మారింది. వేలాది ఎకరాలు నది గర్భంలో కలిసిపోతున్నాయనేసి రివర్ట్మెంట్ కట్టాలనేసి గ్రోబిల్ని కూడా నిర్మించాలనేసి పదే ప్రభుత్వాలను వేడుకున్నా సరే ఇప్పటికి కూడా అలాగే ఉండిపోయి అనేక చోట్ల మా కళ్ళ ముందే మేము చూస్తుండగానే నది గర్భంలో భూమి కలిసిపోవడంతో మా లంక గ్రామాల వాసులందరూ కూడా, కోనసీమలో ఉన్నటువంటి లంక గ్రామాల వాసులందరూ కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఇక గత ప్రభుత్వం విలువైన లంక భూములు, ఇళ్లు పోకుండా నదీ ప్రవాహంలో రివెట్మెంట్ వాల్ నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. దానికి 150 కోట్లు అవుతాయని అంచనా వేసింది. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదు. రివెట్మెంట్ వాల్ ఉంటే వరద ప్రభావం అంతగా ఉండదు. ఉపనదుల ద్వారా వచ్చే ప్రవాహ వేగం తగ్గుతుంది. రివెట్మెంట్ వాల్ రక్షణ గోడలా నిలబడుతుంది. కానీ ఆ హామీ మాత్రం అమల్లోకి రావడం లేదు. గ్రోయన్స్ నిర్మించి సారవంతమైన లంక గ్రామాల భూములను, లంక గ్రామాల రైతులను, లంక గ్రామాల ప్రజానీకాన్ని కూడా కాపాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇది సమాజానికి, కోనసీమ ప్రాంతానికి, ప్రత్యేకించి పీగన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో ఇది అత్యంత ముఖ్యమైన అంశము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రివెట్మెంట్ వాల్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు లంక గ్రామాల ప్రజలు.